టీడీపీ ఎన్ఆర్ఐలు అంటే చంద్రబాబు సామాజిక వర్గీయులే అధికం అని జగమెరిగిన సత్యం. సహజంగా ఎన్ఆర్ఐలు ఇండియాకు వెళ్తే తిరుమల దర్శనం బాగా జరగాలని కోరుకుంటారు. ఆ దర్శన భాగ్యం కలిగితే మళ్ళీ ఎన్నికల వరకు గుర్తుంచుకుంటారు. తిరిగి అన్ని రకాలుగా తమ ప్రభుత్వమే ఉండాలనే పట్టుదలతో పనిచేస్తారు. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంటల్ తెలుగు సొసైటీ ఏపీ ఎన్ఆర్ఈ వాళ్ళకు ప్రతిరోజు 100 మందికి బ్రేక్ దర్శనాలు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సంస్థ గురించి ఎప్పుడూ ఎవరు విన్నది కన్నది లేదనేది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ సంస్థ చంద్రబాబు సామాజిక వర్గానికి అనే కామెంట్లు కూడా లేకపోలేదు. కానీ జగన్ హయాంలో ఎప్పటికైనా ఇలాంటి ఆలోచన చేశారా అన్నదే ప్రశ్న. పైగా దర్శనాలు ఎలా చేయించకూడదో అని ఆలోచించి కొండపై ఒక పెద్ద సార్ను నియమించారన్న అభిప్రాయం ఏర్పడింది. జగన్ కోసం తామేంటో తప్పిస్తే చివరకు ఇండియాకి వెళ్తే 7 కొండలపై శ్రీవారిని దర్శించుకునే భాగ్యమే లేదా అని నిట్టూర్పుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇలా చేయాలని జగన్ దృష్టికి తీసుకెళ్లాలని అనుకున్నా ఆయన దర్శనం కూడా కరవే. ఇలా అన్ని స్థాయిలో జరగడం వల్లనే జగన్ను ఆయన సామాజిక వర్గం అభిమానించలేకపోయింది. ఇప్పటికైనా చంద్రబాబును చూసి సామాజిక వర్గంతో పాటు అన్ని రకాల వాళ్ళ ప్రేమను పొందడానికి ఏం చేయాలో నేర్చుకోవాలని హితవు చెప్తున్నారు.